తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అయితే దీని మీద ఆరోపణలు వచ్చాక వెలుగులోకి అనలేమనుకోండి, ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ల్యాబ్ రిపోర్టుల్లో కూడా ఇలాంటివి జరిగి ఉండొచ్చు అనేటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత దీని మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి సమయంలో మరి లడ్డూ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో లడ్డు వినియోగం తగ్గుతుందేమో, లడ్డు కొనేటువంటి వాళ్ళు కొనరేమో, ఇలా సందిగ్ధంలో పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావించడం జరిగింది. అయినప్పటికీ కూడా లడ్డూ సేల్స్ గతం కంటే పెరగటం విశేషం. సో ఈ ప్రసాదాన్ని కల్తీ జరుగుతుంది, ఇంత జరిగింది అంత జరిగింది అని చెప్పి ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా భక్తులు మాత్రం భారీ స్థాయిలో లడ్డూలను కొంటున్నారు. గత 3 రోజుల నుంచి సేల్ అయినటువంటి లడ్డూలను ఒకసారి పరిశీలించినట్లయితే వరుసగా మొదటి 19వ తేదీ, 20, 21 ఈ 3 తేదీల్లో చూస్తే 19వ తేదీ 3,60,000 లడ్డూలు సేల్ అవటం జరిగింది. 20వ తేదీ 3.16 లక్షలు, 21వ తేదీ 3.26 లక్షల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రోజుకి సేల్ చేసినట్లుగా రిపోర్ట్లు చెప్తున్నాయి.